హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. నెలలు నిండకముందే ప్రసవం. ఈ పేరు వినంగానే కొంచెం కంగారుగా అనిపించొచ్చు, కాని భయపడాల్సిన పనిలేదు. అసలు విషయమేంటో అర్థం చేసుకుంటే దాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మనందరం సినిమాల్లో చూస్తూనే ఉంటాం కదా, ప్రసవం అంటేనే ఒక పెద్ద డ్రామా. ఉన్నట్టుండి నొప్పులు మొదలవడం, అంతా కంగారుగా హాస్పిటల్కి పరుగులు పెట్టడం, అదో పెద్ద సీన్. కానీ నిజ జీవితంలో, ముఖ్యంగా నెలలు నిండకుండా జరిగే ప్రసవంలో సీన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ సంకేతాలు అంత డ్రమాటిక్గా ఉండవు. చాలా సైలెంట్గా, సున్నితంగా ఉంటాయి. ఎంతలా అంటే, అరే ఇది మామూలుగా గర్భంతో ఉన్నప్పుడు వచ్చే నొప్పే కదా అని పొరబడే అవకాశం కూడా ఉంటుంది. అయితే మరి అది జరుగుతోందని ఎలా తెలుస్తోంది? ఎలా గుర్తుపట్టాలి? సరిగ్గా ఇదే పాయింట్ మన ఈ విశ్లేషణలో చాలా కీలకమైనది. ఓకే, ముందుగా అసలు ప్రీటర్మ్ లేబర్ అంటే ఏంటి, ఈ ఊహించని ప్రారంభం వెనక ఉన్న అసలు విషయమేంటో అర్థం చేసుకుందాం. చాలా సింపుల్ విషయం. గర్భం దాల్చిన 37 వారాలు పూర్తి కాకముందే డెలివరీ ప్రాసెస్ మొదలైతే దాన్నే ప్రీటర్మ్ లేబర్ అంటారు. డెఫినిషన్ చాలా సింపుల్గా ఉన్నా ఇది చాలా కీలకమైన పాయింట్. సరే, డెఫినిషన్ తెలిసింది. ఇప్పుడు శరీరం మనకిచ్చే ఆ చిన్న సంకేతాలను, ఆ ముందస్తు హెచ్చరికలను ఎలా గుర్తించాలో చూద్దాం. ఓకే, ఇక్కడ 5 ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయి. వీటిని చాలా జాగ్రత్తగా గమనించాలి. 1. లయబద్ధంగా అంటే ఒక రిథంలో వస్తూ పోతూ ఉండే నడుమునొప్పి. 2. పొత్తికడుపులో ఏదో ఒత్తిడిగా, బరువుగా అనిపించడం. 3. నెలసరి అప్పుడు వస్తుంది కదా, అలాంటి కడుపునొప్పి. 4. యోని నుంచి వచ్చే స్రావంలో ఏదైనా మార్పు రావటం లేదా అది పెరగడం. ఇంకా 5వది ప్రతి 10 నిమిషాలకొకసారి లేదా అంతకన్నా తక్కువ టైంలోనే రెగ్యులర్గా కడుపు బిగపట్టడం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ నొప్పులెప్పుడూ భరించలేనంత తీవ్రంగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే కంగారు పడకుండా ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది ఫస్ట్ అవర్ యాక్షన్ ప్లాన్. జస్ట్ ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, వెంటనే ఎడమవైపు తిరిగి పడుకోవాలి. స్టెప్ 2, మంచినీళ్లు ఒక 2 పెద్ద గ్లాసులు తాగాలి. ఇక 3వ స్టెప్, 1 గంటపాటు అలానే ఉండి లక్షణాలు ఏమైనా తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా అని గమనించాలి. ఆ గంట తర్వాత కూడా లక్షణాలు తగ్గలేదు, ఇంకా ఎక్కువగా అనిపిస్తున్నాయి అంటే మాత్రం అస్సలు ఆలస్యం చేయకూడదు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యం. సరే, హాస్పిటల్కు వెళ్లారు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ల మొదటి లక్ష్యం ఏమై ఉంటుంది? వాళ్ళు ఏం చేయడానికి ప్రయత్నిస్తారు? ప్రసవాన్ని ఆపేయడానికా? ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. హాస్పిటల్లో డాక్టర్ల మొదటి లక్ష్యం ప్రసవాన్ని పూర్తిగా ఆపేయడం కాదు. అవును, విన్నది కరెక్టే. వాళ్లు దాన్ని పర్మనెంట్గా ఆపడానికి ప్రయత్నించరు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. వాళ్ళ టార్గెట్ జస్ట్ 48 గంటలు. అవును, కేవలం ఆ 2 రోజులు, ఆ 48 గంటల సమయాన్ని కొనడమే వాళ్ళ లక్ష్యం. ఎందుకు? అసలు ఆ 48 గంటల్లో ఏముంది అంత స్పెషల్? ఎందుకంటే ఆ 48 గంటల సమయం పుట్టబోయే బిడ్డ చుట్టూ ఒక మెడికల్ షీల్డ్, అంటే ఒక వైద్య కవచాన్ని నిర్మించడానికి డాక్టర్లకు అవకాశమిస్తుంది. మరి ఈ వైద్య కవచమంటే ఏంటి? ఇందులో 3 ముఖ్యమైన పొరలుంటాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి పొర స్టెరాయిడ్ ఇంజెక్షన్లు. ఇవి దేనికంటే బేబీ ఊపిరితిత్తుల కోసం. ఈ ఇంజెక్షన్లు ఊపిరితిత్తుల్లో సర్ఫాక్టెంట్ అనే ఒక ద్రవాన్ని త్వరగా తయారయ్యేలా చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, పుట్టిన తర్వాత బిడ్డ సొంతంగా, సులభంగా శ్వాస తీసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఇక రెండవ పొర మెగ్నీషియం సల్ఫేట్. ఇది బేబీ మెదడు కోసం. ఇది ఒక న్యూరో ప్రొటెక్షన్ లాగా, అంటే మెదడుకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనివల్ల సెరిబ్రల్ పాల్సీ లాంటి నాడీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుంది. చివరగా మూడోది టోకోలిసిస్, అంటే నిఫెడిపైన్ లాంటి మందులు ఇచ్చి ప్రసవ నొప్పులని, ఆ సంకోచాలని తాత్కాలికంగా నెమ్మదింపజేయడం. దీని అసలు ఉద్దేశమేంటో తెలుసా? ఇందాక మనం చెప్పుకున్నాం గదా, ఊపిరితిత్తుల కోసం స్టిరాయిడ్స్, మెదడు కోసం మెగ్నీషియం సల్ఫేట్. ఈ 2 తమ పని తాము చేయడానికి టైం కావాలి. ఆ టైం కోసమే ఆ కీలకమైన 48 గంటల విండోని క్రియేట్ చేయడానికే ఈ టోకోలిసిస్. సో చివరికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటి? మొదట్లో మనం మాట్లాడుకున్న ఆ చిన్న లక్షణాలని ఎంత త్వరగా గుర్తిస్తే బేబీకి ఈ రక్షణ కవచాన్ని అంత ఎఫెక్టివ్గా యాక్టివేట్ చేసే అవకాశం దొరుకుతుంది. ఆ ఎర్లీ డిటెక్షన్ అన్నదే ఇక్కడ కీలకం. ఫైనల్గా ఒక్క మాట, ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం భయపెట్టడం కాదు,
భయాన్ని తీసేసి దాని స్థానంలో సరియైన జ్ఞానాన్ని ఇవ్వడం. కేవలం సలహా ఇవ్వడమే కాదు, ఆధారాలతో కూడిన సమాచారం అందించి ఆ అవగాహనతోనే ధైర్యాన్నివ్వడం.